హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ పావు బజ్జీ రెసిపీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనిలో వాడే పావు బజ్జీ మసాలా కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానితో పాటుగా ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా పావు బజ్జీ మసాలా మరింత రుచిగా, హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించానండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ముందుగా హోమ్‌మేడ్ పావు బజ్జీ మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక నల్ల ఇలాచి, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ వరకు నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్‌ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుకుంటూ స్పైసెస్ కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి వేగాయి లేదో తెలుసుకోవడం కోసం ధనియాలను తీసుకొని చేతితో నొక్కారంటే ఈ విధంగా సగానికి విరగాలనమాట. సో, అప్పుడు ఈ స్పైసెస్‌ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. స్పైసెస్ అన్నీ చల్లారేలోపు కర్రీలో వాడే వెజిటబుల్స్ క్యారెట్స్, ఆలు, కాలీఫ్లవర్, ఇంకా పావు కప్పు వరకు పచ్చి బఠానీని ఒక 2, 3 గంటల నుంచి నానబెట్టి అందులోని వాటర్ అంతా వంపేసి అదే బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ ఉడకడానికి సరిపడినన్ని ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి వెజిటబుల్స్‌ని కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే చల్లారిన ఈ స్పైసెస్‌ని కూడా చాలా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదండీ! మనకైతే హోమ్‌మేడ్ పావు బజ్జీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్పైసెస్‌ని వేపిన ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 కాగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి, జీలకర్రని ఒక నిమిషం పాటు కలుపుతూ కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోవాలి. వీటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని చాప్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసి కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద క్యాప్సికమ్‌ని ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటాని కూడా ఇలా చిన్న పీసెస్‌లా చాప్ చేసి వేసుకొని ఈ రెండింటిని కూడా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే టమాటాలని, క్యాప్సికాల్ని మగ్గించుకోవాలి. టమాటాలు ఈ విధంగా కాస్త వడిలినట్లు అయ్యేంత వరకు మగ్గించి, ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్ ఇంకా బఠానీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా వేసుకొని ఇలా పొటాటో మ్యాషర్ ఉంటే పొటాటో మ్యాషర్‌తో మీరు కాస్త బరకగా ఉండేలాగే మొత్తాన్ని మెదిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే మీరు మిక్సీలో అయినా ఇలా కాస్త బరకగా ఉండేలాగా పేస్ట్ పట్టి వేసుకోవచ్చు. అలాగే ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పావు బజ్జీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, రుచికి తగినంత కారం, అర టీ స్పూన్ పసుపు వేసి ఫస్ట్ వీటన్నింటిని కూడా బాగా కలిసేట్టు కలపాలి. ఇంకా బాగా కలవాలి అనుకుంటే పొటాటో మ్యాషర్‌తోనే మరొకసారి కలిపిన తర్వాత, ఇప్పుడు ఈ కర్రీ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే మగ్గించుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపి రుచి చూసుకొని ఉప్పు, కారాల్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి బాజీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి దాని ప్లేస్‌లో నేను బీట్రూట్‌నైతే తురిమి వేశాననమాట. బీట్రూట్‌ని బాజీలో బాగా కలిసేట్టు కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించండి. ప్యారలెల్‌గా ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ పావు బజ్జీ మసాలా వేసుకొని ఈ రెండింటిని కలిపి ఆయిల్‌లో ఒక నిమిషం పాటు మరిగించాలి. ఇలా మరుగుతున్న ఈ పావు బజ్జీ తాలింపుని తీసుకెళ్ళి ఉడికిస్తున్న కర్రీలో వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పావు బజ్జీకి టేస్ట్ వస్తుందండి. సో, ఇది మాత్రం స్కిప్ చేయకుండా ఈ స్టెప్ అయితే చేయండి. ఇదంతా వేసి కలిపిన తర్వాత ఫైనల్‌గా 2 టేబుల్ స్పూన్ల బటర్, చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు కలిపి ఉడికించిన తర్వాత, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతితో కాస్త క్రష్ చేసి వేయండి. అలాగే సగం చెక్క నిమ్మరసాన్ని కూడా స్క్వీజ్ చేసి వేసుకోండి.
ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్నాక్స్‌కి కావాల్సిన పావు బాజీ బన్స్‌ని తీసుకోండి. ఇవి ఆల్రెడీ నేనైతే ఇంట్లోనే చేశానండి. దీని వీడియో ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈ పావు బాజీ బన్స్ తీసుకొని వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు సగానికి కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్ని బన్స్‌ని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవ్వ పెట్టి హీట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి కరిగించండి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత చిటికెడు పావు బాజీ మసాలా, ఒక చిటికెడు కారాన్ని వేసి స్పూన్‌తో ఫస్ట్ వీటన్నింటిని కలిపి కట్ చేసి పెట్టుకున్న పావు బాజీ బన్స్‌ని వీటిపైన ప్లేస్ చేసి బన్స్ లోపల వైపు ఈ బటర్ అలాగే పావు బాజీ మసాలా అంతా కూడా బాగా అప్లై అయ్యేలాగా లో ఫ్లేమ్‌లోనే పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కోట్ అయ్యేలాగా చేసుకోండి. ఇలా చెయ్యి ఆంచి పెట్టడం వల్ల ఎక్కడ గ్యాప్స్ లేకుండా చక్కగా బన్ అంతా కూడా మసాలా అంతా పడుతుందనమాట. ఈ బన్స్‌ని తిరగేసి ఇంకొక సైడ్ కూడా ఒక 10 సెకండ్స్ పాటు కాల్చుకున్న తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బాజీతో కలిపి సర్వ్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, స్ట్రీట్ స్టైల్ పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.